మంగువారి తోటలో వెలసిన షోడశ గణపతుల శాలాహార సహిత సంపత్ వినాయక దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వేకువజాము నుంచే సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, నిత్య ప్రాబోధిత సేవ, విఘ్నేశ్వర శతనామ పూజలు, మేధా దక్షిణామూర్తి పూజలు, రుద్రాభిషేకం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు, దూర్వార్చన, బిల్వార్చన, చండీ హోమం, మూషిక వాహన పంచామృతాభిషేకం మరియు ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్రపూర్వక హవనాలు ఆలయ శాశ్వత ధర్మకర్త కొండ రాంబాబు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గోవిందు వెంకటరామారావు శర్మ నిర్వహణలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శుక్రవారం సందర్భంగా ఈరోజు లలితా సహస్రనామపూర్వక కుంకుమార్చన, లలిత హోమం వైభవోపేతంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో విశేషంగా కూడా శుక్రవారం సందర్భంగా స్వామివారికి అమ్మవారి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతున్న నవరాత్రుల్లో ఈరోజు శుక్రవారం నాడు సాక్షాత్తు పరమేశ్వరులకి ముందుగా మహిళల చేత విఘ్నేశ్వర పూజ, అలాగే అంతమంది కూడా ముందుగా ఎవరైతే పేరు రాయించుకున్నారో, పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సాక్షాత్తు ఆ లలితా పరాభట్టారు గారు రాజరాజేశ్వరి మహాసుందరి స్వరూపుడైన అమ్మవారికి విశేషమైన లలితా సహస్రనామంతో కుంకుమ పూజ జరుగుతుంది. శ్రీ సూత్ర విధానంగా ఎవరైతే కూడా విశేషంగా ఆడపడొచ్చారో అందరూ చేతట్ల ముఖ్యంగా ముందు విఘ్నేశ్వర పూజ చేయించి కలశాస్థాపన చేయించి విశేషంగా ఇక్కడ లలితా సహస్రనామంతో కుంకుమ పూజ కూడా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో విశేషంగా స్వామివారికి రోజు ఒక పర్వతం 9 రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమం జరగడం విశేషంగా ఉంది. ఈ ఆలయం ఏంటంటే సాక్షి స్నామ విశేషం ఏంటంటే స్వామివారికి 4 వ్యక్తుల విగ్రహం పూర్తినట్టు అంత మహాగణపతి విగ్రహం ఎక్కడా కూడా ఈ 3 జిల్లాలో కూడా ఎక్కడా కూడా మనకి ఇప్పుడు కనిపించలేదు. అటువంటి మహాగణపతి విగ్రహంలో ఈ 9 రోజుల విశేషంగా కూడా పూజా కార్యక్రమాలకు జరిగాయి. అవి రుద్రాభిషేకాలు ఏమిటి, ఆకు పూజలు ఏమిటి, అలాగే గణపతి సహస్రనామాలు కానీ చివరి రోజు ఆదివారం రోజు సాక్షాత్తు స్వామివారికి ఉదయం మహాపూర్ణాహుతి ఇంచుమించు 2000 మందికి అన్నప్రసాదం కన్నా ఆ రోజు చాలా అరుదుగా జరిగే సాక్షాత్ సిద్ధి సమేత మహాగణ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. దీనికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ నవరాత్రులు యొక్క జనం వచ్చి నిజంగా కూడా సాక్షాత్తు మనస్ఫూర్తిగా స్వామిని అర్చించి మనసులోని కోరికలు మనస్ఫూర్తిగా కూడా చెప్పుకుంటారు. ముఖ్యంగా ప్రతి సంకటహర చతుర్థి రోజు కూడా ఇక్కడ విశేషంగా హోమాచరణ చాలా గమనారం. ఇదంతా కూడా ఆలయ ధర్మకర్త కొండ రాంబాబు గారి పర్యవేక్షణలో ముఖ్యంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవింద వెంకట రామారావు శర్మ గారి ఆధ్వర్యంలో కూడా జరగడం. ఇదంతా కూడా వచ్చి తిలకించి 10 సందోహం విశేషంగా కూడా స్వామివారి కృపా కటాక్ష పాత్రలు కొనుక్కోవడానికి కూడా పాత్రలు అవుతారు.